రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలాలను గురించి చూద్దాం. హేవళంబి నామ సంవత్సరం అనగా 2017-18 సంవత్సరానికి గాను వృషభ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి, ధనము, సంపత్తు, కుటుంబమునకు కారకుడైన గురువు బలీయంగా ఉండుట వలన అష్టమంలోనూ సప్తమంలోనూ గ్రహముల బలముచే ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. వ్యవహార నిపుణత, ధనము, కుటుంబ గౌరవము, అధికార అనుగ్రహము, సంసార జీవితంలో ఉత్సాహ ప్రోత్సాహములు సిద్ధించను. స్త్రీల సహాయం చేత ఆనందము, స్థిరాస్తిని వృద్ధి చేయడము, విలువైన వస్తువులు సమకూరుట, భూగృహ లాభాదులు, కనీసం ఇంటి స్థలమైనా ఈసారి వీరు కొంటారు. సంతానమునకు వివాహాది శుభకార్యములు జరుగును. ఆరోగ్యం కుదుటపడును. దీర్ఘకాలిక రోగములున్న వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం మెరుగుపడును. 8వ ఇంట శని వలన సంఘంలో స్వల్పంగా ఇబ్బందులు, అపవాదులను ఎదుర్కొంటారు. నమ్మిన వారే మోసం చేయుదురు, కానీ జీవనమునకు ఎటువంటి హాని జరగదు. ఒక్కొక్కసారి శత్రువులే మిత్రులవుతారు. నూతన వాహనం కొంటారు లేదా మార్పు అయినా జరుగును. సంతానం ద్వారా సుఖజీవనం జరుగును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉన్నా కూడా మధ్య మధ్యలో చికాకులు కలిగించే సంఘటనలు కొన్ని జరుగును. స్త్రీమూలక సహాయం లభించును. మాతృవంశ సూతకములు, పీడలు, కొంతమందికి నరముల బలహీనత, షుగర్, బీపీ వంటి వ్యాధులు వచ్చును. అన్య స్త్రీ ప్రాపకముచే మీలో ఉత్తేజం ఏర్పడును. గురు రాహువుల బలం వలన ఎన్ని తప్పులు చేసినా కూడా కమ్ముకుపోవును. ఈ సంవత్సరం ఉద్యోగులకు శని ప్రభావం వలన సుదూర ప్రాంతములకు బదిలీలు, కుటుంబమునకు దూరంగా ఉండుట, గురుబలం వల్ల ఆదాయమునకు లోటుండదు. గృహ నిర్మాణం చేస్తారు, రుణములు తీరును. వాహన సౌఖ్యం. కేంద్ర రాష్ట్రములందు పనిచేయు వారలకు మంచి యోగమే. అధికారుల మన్ననలు. నవంబర్ తర్వాత కొన్ని అపవాదులను ఎదుర్కొంటారు. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారలకు అంత ఆశాజనకంగా ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ప్రథమార్థంలోనే స్థిరత్వం పొంది ద్వితీయార్థంలో అనుకూలించదు. పర్మనెంట్ కాని వారికి నవంబర్ లోపుగానే పర్మనెంట్ అగును. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఏదో ఒక పదవి నవంబర్లోగా లభిస్తుంది. ప్రజల్లోనూ, అధికార వర్గంలోనూ, అధిష్టానంలోనూ మంచి గుర్తింపు కలుగుతుంది. మీ చుట్టూ అనేక సమస్యలు ఉన్నను కూడా సమర్థవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం కళాకారులకు గురుబలం వలన అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన అవకాశాలు పెరుగుతాయి. టీవీ, సినిమా రంగంలో ఉన్న వారికి మంచి విజయాలు లభించి స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ప్రభుత్వ, ప్రైవేటు సంబంధ అవార్డులు, రివార్డులు పొందుతారు. జీవన సౌఖ్యం, ఉన్నత స్థితి, గౌరవాదులు, గుర్తింపు, గృహలాభములు, వాహన సౌఖ్యం తప్పక కలుగుతాయి. గాయనీ గాయకులకు అధికంగా అవకాశములు లభించును. ఈ సంవత్సరం వ్యాపారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. హోల్సేల్, రిటైల్ రంగంలో ఉన్నవారికి పర్వాలేదనిపించును. నష్టములు రావు. ఇనుము, స్టీలు వ్యాపారులకు అంతగా బాగుండదు. వెండి, బంగారం వ్యాపారులకు విశేష లాభములు. నూతన వ్యాపార ప్రారంభములు, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బాగుండును. కాంట్రాక్టుదారులకు నష్టములు తప్పవు. సరైన సమయానికి బిల్స్ రాక నష్టపోవుదురు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి నవంబర్ వరకు లాభాలు, తదుపరి నష్టాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయవారికి మంచి లాభాలు. గత సంవత్సరం కంటే కూడా వీరికి బాగుండును. సరుకులు, నిల్వదారులకు విశేష లాభం. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు మాత్రం యోగదాయకం. మంచి జ్ఞాపక శక్తి, గురుబలం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. అందరిలోనూ కూడా మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. గతంలో కంటే అధిక మార్కులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్, ఐసెట్, బీఈడి, పాలిటెక్నిక్, ఐటీఐ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయవారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు కూడా యోగమే సిద్ధిస్తుంది. వ్యవసాయదారులకు మొదటి పంట ఫలించును. రెండవ పంట క్రిమికీటకాదుల ప్రకృతి వైపరీత్యం వలన నష్టపోవుదురు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీలు చేయవారికి మిశ్రమ ఫలితాలు. కౌలుదారులు విశేషంగా నష్టపోవుదురు. ప్రభుత్వ సహాయం లభించదు. జీవితంపై విరక్తి కలుగుతుంది. అప్పుల వలన జీవనం కృంగదీయును. రుణములు చేయుదురు. గత సంవత్సరంలో చేసిన రుణాలు తీరకపోయినా కూడా మరలా ఇబ్బందులు, కష్టములు మాత్రం తప్పవు. మొత్తం మీద ఈ సంవత్సరం నవంబర్ వరకు ఈ రాశి వారికి యోగమే. తదుపరి అష్టమ శని ప్రభావం కొంత కనిపించును.
గురు రాహు బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా మీ శక్తి సామర్థ్యములతో సాధించగలరు. దానికి తోడు మీకు దైవ బలం కూడా ఉండటం వలన ఊహించని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఇక వృషభ రాశి వారు ఈ సంవత్సరం చేయాల్సిన కొన్ని పాటించాల్సిన శాంతులు: ప్రతి మాస శివరాత్రికి శివునికి అభిషేకము, ఇంకా శ్రీశైల క్షేత్ర దర్శనము మరియు శివరాత్రి రోజున జాగరణ చేయుట మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వులను దానం ఇవ్వాలి. ఇవి చేసిన ఇంకా కొంచెం వీరికి మంచి జరుగును. ఇంకా మిగతా రాశుల యొక్క రాశి ఫలాలను గురించి తెలుసుకోవాలనుకుంటే మా రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.